హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకో డిజైన్ చూద్దామండి. ఇది కూడా కొత్త డిజైనే ట్రై చేశాను. దీనికోసం 4 వరుసల దారం తీసుకొని 3 చిన్నవి స్క్వేర్ షేప్ బీడ్స్ దొరుకుతాయి. ఫస్ట్ 3 తీసుకొని ఎక్కించి ఆ బీడ్ నుంచి కిందికి లాగాలి నీడిల్. దాని తర్వాత మళ్ళీ ఒక 2 బీడ్స్ తీసుకొని శారీకి కుచ్చి మళ్ళీ కింది నుంచి మళ్ళీ బీడ్లోంచి కిందికి లాగాలి. అట్లా మొత్తం ఇంకొకసారి ఫస్ట్ 3 బీడ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వరుసగా 2 తీసుకుంటుండాలన్నమాట. అట్లా ఒక 4 సార్లు చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో నీడిల్ తీసుకొని వచ్చి పైకి నీడిల్ లాగి మళ్ళీ కిందికి లాగి ఇప్పుడు శారీ కలర్ పర్పుల్ కలర్ బీడ్స్ తీసుకున్నాను రౌండ్వి. దాని తర్వాత కొంచెం చిన్నవి రింగ్ టైపు తీసుకున్నాను. ఒక క్యాప్, చిన్న క్యాప్, దాని తర్వాత ఒక బీడ్ కలర్ శారీ పర్పుల్ కలర్ బీడ్, ఇంకొకటి చిన్న బీడ్ గోల్డ్ కలర్ తీసుకొని అన్నీ వరుసగా ఎక్కించుకొని లాస్ట్ బీడ్ వదిలేసి ఒక పింక్ బీడ్ నుంచి క్యాప్ లోపలికి గుచ్చి మళ్ళీ సేమ్ పర్పుల్ కలర్ బీడ్ ఒక రౌండ్ది తర్వాత అట్లా ఎక్కించుకొని మళ్ళీ పైనుంచి ఇక్కడ 2 బీడ్స్ వదిలేసి స్క్వేర్ బీడ్స్ పైకి లాగి మళ్ళీ కిందికి లాగాలి. అది కంటిన్యూ అయ్యి అట్లాగే ట్యాజిల్ కోసం మళ్ళీ స్పేస్ వదులుకోవాలి. మళ్ళీ సేమ్ ఇలాగే కంటిన్యూ మళ్ళీ 3 బీడ్స్ తీసుకొని మళ్ళీ కుచ్చి కిందికి లాగి మళ్ళీ ఒక బీడ్లో నుంచి కిందికి లాగి అట్లా సేమ్ కంటిన్యూ ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ట్యాజిల్ తీసుకుందాము. ట్యాజిల్ కట్టుకుందాం. ఇప్పుడు ఇది కస్టమర్ అడిగాడండి ఇట్లా మాకు ఏదైనా కొత్తగా ట్రై చేయండి అని అడిగితే సరే ఇదేదో ట్రై చేద్దామని చేశాను. బాగానే వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. అంతే, మధ్యలో ట్యాజిల్ కట్టుకుంటే ఇంకా ఫైనల్గా డిజైన్ రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా ఇదండి డిజైన్. చూడండి ఎలా ఉంది. నచ్చిందా మీకు? కొత్తగా ట్రై చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.